ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎండలతో వస్తున్నటువంటి ఉక్కపోత కన్నా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నుంచి వస్తున్న ఉక్కపోతే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకటే హై టెన్షన్. ఎవరు గెలుస్తారన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ. కాసేపట్లో ఆ ఉత్కంఠ కొంతమేర వీడనుంది. మరి కాసేపట్లో ఆ ఉత్కంఠ ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలగనుంది. సరిగ్గా 6:30 ఎగ్జిట్ పోల్స్ మన ముందుకు రానున్నాయి. 543 పార్లమెంటు స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరికంటే ముందుగా మేం మీకు అందించబోతున్నాం. సరిగ్గా 6 గంటలకు ఆఖరి దశ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అలా పోలింగ్ ముగిసిన అరగంటలోపే ఇలా ఎగ్జిట్ పోల్స్ వాలిపోతాయి. ఓ పక్క ఓట్లేసిన ప్రజలు, మరో పక్క రాజకీయ పార్టీలు, ఇంకో పక్క బెట్టింగ్ రాయిళ్లు అంతా ఈ ఎగ్జిట్ పోల్స్ రాక కోసం క్షణక్షణం ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయన్న ఉత్కంఠ ఓ ఎత్తు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, జనం ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న ఉత్కంఠ మరో ఎత్తు. ఇప్పటికే ఇటు జనాలు, అటు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 6:30 గంటలకు డౌన్ పెట్టుకుని మరి క్షణాలు లెక్క పెడుతున్నారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఖచ్చితత్వం కావాలి కదా. అందుకే సాక్షి ఛానల్ ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రజల నాడి పక్కాగా కనిపెట్టే సంస్థలు, అత్యంత ఖచ్చితత్వంతో ఇచ్చే సర్వేలు, అంతకు మించిన పారదర్శకతతో వెలువడే అంచనాలు మీకందించబోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంటే మామూలు విషయం కాదు సార్. 4 గోడల మధ్య కూర్చుని వేసే అంచనాలు అసలే కాదు. ఏదో ఒక పార్టీ కోసం పనిచేస్తూ వారికి అనుకూలంగా ఇచ్చే నంబర్స్ కానే కాదు. ఆ సంస్థకంటూ ఓ క్రెడిబిలిటీ ఉండాలి, గ్రౌండ్ లోకి వెళ్ళాలి, అందుకు కావలసిన సిబ్బంది కావాలి, ప్రజల నాడి ఖచ్చితంగా పట్టుకోగలగాలి. ఏ అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి, ఏ అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి, ప్రజలు ఏ పార్టీకి ఎందుకు ఓటు వేశారు, ఏ సామాజిక వర్గాలు గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపాయి, ఏ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మారు, ఏ నాయకుడైతే తమకు మేలు చేస్తాడని విశ్వసించారు, ఇలాంటి అనేక అంశాలు ఆ సర్వేల్లో ముడిపడి ఉంటాయి. అలా సర్వే చేసిన సంస్థలు వారిచ్చే అంచనాలను మాత్రమే మేం మీకు ప్రసారం చేస్తాం. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోవచ్చు. ఆయా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి నంబర్లన్నీ ఎగ్జాక్ట్ గా తుది ఫలితాల్లో కనిపించకపోవచ్చు. కానీ రాబోయే ఫలితాలను ఈ ఎగ్జిట్ పోల్స్ కొంతమేర పక్కాగా అంచనా వేస్తాయి. 5-10 నంబర్లు అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ ఫలితంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అదే సమయంలో అన్ని సర్వే సంస్థల అంచనాలు నిజం కాకపోవచ్చు. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఒక బ్రాండింగ్ సంపాదించుకున్న సంస్థల సర్వేలు మాత్రం ప్రజల నాడి పక్కాగా పట్టుకుని మరి గెలుపోటములపై అంచనాలు ప్రకటిస్తాయి. సరిగ్గా అలాంటి సంస్థల వారు వేసినటువంటి అంచనాలు మాత్రమే మరి కాసేపట్లో సాక్షి బిగ్ స్క్రీన్ పై మీరు చూడబోతున్నారు. ఆయా సంస్థలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆయా సంస్థలు గతంలో చేసినటువంటి సర్వేల ఖచ్చితత్వం ఆధారంగా చేసుకుని ఒక బ్రాండింగ్ సంపాదించుకున్న సంస్థల అంచనాలు మరికొద్ది క్షణాల్లో మీకు మేము సాక్షి బిగ్ స్క్రీన్ పైన చూపించబోతున్నాం. అందరికంటే వేగంగా ఎగ్జిట్ పోల్స్ మీ ముందు ఉంచబోతున్నాం. అంతకన్నా ముందు మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో తెలుసా? ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి మా ప్రతినిధులు మనకు సిద్ధంగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు ఎన్ని, ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పట్టం కట్టబోయేది ఎవరికి, ఓవరాల్ గా ఏపీలో ఎగరబోయే జెండా ఏది,